రైట్ లక్ష్మణరావు గారు వాసుదేవన్ గారు రవికిరణ్ గారు ఇంతగా ఒక మాట అన్నారు. అంటే టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వ్యక్తులు పొత్తుకి కారణమయ్యారు అని కృష్ణాంజన్ గారు అంటే దానికి కాదన్నారు. అది పొత్తుకి కారణమైందా లేదంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం వెళ్ళారా అనేది కృష్ణకి కనబడుతోంది. సీఎం రమేష్ గారు కానీ సుజనా చౌదరి గారు కానీ వీళ్ళందరూ దేనికి వెళ్ళారు? పార్టీ ఓడిపోయి 23 సీట్లు వచ్చిన ఆ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారిని విడిచిపెట్టి ఈ రోజున ఎవరైతే బీజేపీ పార్టీకి వెళ్ళారో వాళ్ళకే కదా ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కూటమి కూడా సుజనా చౌదరి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎందుకు అక్కడ ఒక పోతురు వెంకట మహేష్ లాంటి వ్యక్తిని బలపరిచయం చేశారు కదా విజయవాడ వెస్ట్ లో. అలాగే నేనంటే ఇక్కడ ఒక పార్టీని కాపాడుకునే కార్యక్రమం టీడీపీ చేసింది. మనం ఆ పార్టీ నుంచి కొంతమంది బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారంటే వెళ్తారా లేదా అనేది తెలియదు. ఒకళ్ళు వెళ్తే వాళ్ళకున్నటువంటి వ్యాపార రీత్యా వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు లేదా దేని మీద వెళ్ళండొచ్చు. అంటే బీజేపీ పార్టీ ఎంతమందిని సేవ్ చేయాలా? బీజేపీ పార్టీ ఈ రోజున ఆర్థిక లావాదేవీలు ఉన్నటువంటి ఆర్థిక నేరస్తులు ఎంతమంది బీజేపీ పార్టీ సపోర్ట్ చేసి విదేశాలకు పంపించేలా? ఆర్థిక నేరాలు జగన్మోహన్ రెడ్డి కూడా ఎదుర్కొంటున్నాడు కదండి. ఆయన కూడా పోతే అయిపోతుంది కదా. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పోతే కేసులన్నీ పోతాయి కదా. ఎందుకు ఇబ్బంది పడ్డాము? ఎందుకు బెయిల్ ఎక్స్టెండ్ చేసుకోవడము? జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కూడా పోతే పీడ పోతుంది కదా, ఉపశమనం జరుగుతుంది కదా. ఆయనకి జడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చి బయటికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీసుకెళ్తారండి. 20 సంవత్సరాలు ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు, ఎటువంటి అభియోగాలు కూడా అందరికీ తెలుసు. దేశం మొత్తం అట్టడుగుపోయినటువంటి అభియోగం. అలాంటప్పుడు లక్ష్మణరావు గారు మీ నాయకుడు నెక్స్ట్ ప్లేస్ లో ఎందుకున్నాడు? బెంగళూరు తలదాచుకోవడం అవసరం ఏమొచ్చింది? ఆయన డైరెక్ట్ గా బీజేపీలో చేస్తే మొత్తం పోతుంది కదా. మీరు అనుకున్న ప్రకారంగా నిజమైతే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి బీజేపీలో చేస్తే కేసులు పోతాయి కదా. అవినీతి పనులు కాబట్టి టీడీపీ నాయకులందరూ కూడా బీజేపీ పార్టీలోకి వెళ్ళారని ఒప్పుకుంటున్నారు కదా. అలాగే వాసుదేవన్ గారు జగన్మోహన్ రెడ్డిని ఒప్పించండి, నేను రవికుమార్ గారిని అక్కడ మధ్యవర్తిత్వం చేస్తాంలే. ఇంకో విషయం తీసుకొచ్చారు వాసుదేవన్ గారు, శ్రీవారి లడ్డూల గురించి తీసుకొచ్చారు. నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి నేను వెళ్ళా, కానీ నా ఫ్రెండ్స్ నా పక్కింటి వాళ్ళు ఎవరైనా వెళ్తే అప్పుడప్పుడు ప్రసాదం ఇచ్చేవారు. ఒక వ్యక్తికి 2 నుంచి 3 లడ్డూలు ఇచ్చేవారు, వాళ్ళు తీసుకొచ్చారు ఒక వ్యక్తికి. ఈ రోజున ఆధార్ కార్డు ప్రామాణికంగా ఆధార్ కార్డు ఇస్తే ఒక వ్యక్తికి ఒక లడ్డే ఇస్తారంట. నెల మొత్తానికి ఒక లడ్డే ఒక వ్యక్తికి. అంటే ఇది ఎక్కడే ఉండేది? ఒక నెలకి ఒక లడ్డు, ఒక వ్యక్తికి ఒక లడ్డే. అంటే ఏ ప్రాథమికంగా మీరు తీసుకొచ్చారు దీన్ని అంటే అర్థమవుతోంది. ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ గా భక్తుల యొక్క మనోభావాలను కూడా దెబ్బతీసే పరిస్థితి ఈ రోజున టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చేస్తుంది కదా. అరే మేము లక్ష్మణరావు గారు తిరుపతి తిరుమల దేవస్థానం వ్యవహారంలో మీరు చేసిన అరాచకాలని చేస్తే డిబేట్ టైం సరిపోదండి. మీరు ముఖం దాకా డిబేట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. మీ డైమండ్ రాని సాక్ష్యం దానికి, మీ డైమండ్ రాని ఏం చేసి అలాంటి కార్యక్రమం అయితే మేము చేయం కదా. టికెట్లు అమ్ముకున్నారు, శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు దుర్వినియోగం చేశారు, శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు దుర్వినియోగం చేశారు. దానికి బాధ్యులు మీరు. ఇప్పుడు మీరు మాట్లాడతారా? లడ్డులు కాజేయట్లేదు, లడ్డులు ఇవ్వడమే తక్కువ చేస్తున్నాము, లడ్డులు ఇవ్వడమే తగ్గించాము అంతే తప్ప అది నేనేం కాదు కదా. దాని కారణాలు కూడా మేము చెప్తాం కదా. మీలాగా శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు దొంగలేదు కదా. మేము శ్రీవాణి డబ్బులు దొంగతనం చేయలేదు కదా. శ్రీవాణి ట్రస్ట్ డబ్బులను దొంగతనం చేశారు. మీరు హాస్పిటల్ కడతామని చెప్పేసి ఆ యొక్క ధనాన్ని దుర్వినియోగం చేశారు. మీ డైమండ్ రాని ఒక మంత్రి హోదాలో ఉండి ప్రతి వారం 20 మందిని తీసుకొచ్చి నారాయణ దర్శనం చేసేది, ఒక్కొక్కరితో ₹1,00,000 వసూలు చేసేది, నెలకు 60 లక్షలు సంపాదించింది మీ డైమండ్ రాని రోజా. ఇప్పుడు ఎక్కడ పోయింది? ఆంధ్రప్రదేశ్ ఇష్టపడి విదేశాల్లో ఉంటుంది. మీరా మాట్లాడే తిరుపతి గురించి? లడ్డూలు అమ్ముకొని బతుకుతారా? శ్రీవారి లడ్డూలు అమ్ముకొని బతుకుతారా? మీరు బ్లాక్ లో అమ్ముకుంటే పట్టుకోలే నీకు ఓడద్దంటులు. తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క ప్రతిష్టని భంగం చేసే కార్యక్రమం చేశారు. మాట్లాడేది అసలు రవికిరణ్ గారు కైండ్లీ కంక్లూడ్. ఇప్పుడు గతంలో 2000 వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అండి శ్రీవారి లడ్డూలు పెళ్లిళ్ళకి రిసెప్షన్లకు కూడా లేకపోతే ఎంగేజ్మెంట్లకు కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. నేను ఒకసారి ఫంక్షన్కి వెళ్తే అలాగే ఇచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది. మీరు తిరుపతి లడ్డు ఎలా ఇస్తున్నారంటే అక్కడ మా వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి బల్క్ లో తీసుకొచ్చేవాడు. అంటే పెళ్లిళ్ళకి పేరంటారికి తిరుపతి లడ్డు కాంట్రాక్ట్కి ఇచ్చే పరిస్థితి. ఈ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి?
వారు ఏమన్నారంటే ఎవరైతే దర్శనానికి వెళ్తారో దర్శనంకి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఒక ఉచిత లడ్డు, అది కాక 4 నుంచి 6 వరకు అవైలబిలిటీ బట్టి లడ్డూలు ఇస్తారు. అదొకటి. ఎవరైతే దర్శనం చేసుకోకుండా మామూలుగా వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తే ఒక రోజుకి 2 మాత్రమే ఇస్తారు. మరుసటి రోజు వస్తే అదే ఆధార్ కార్డు పడితే అతను వస్తే ఇంకో 2 ఇస్తారు, ఆ 2 ఇస్తారు. అలాగే రోజుకి రిస్ట్రిక్ట్ చేశారు. ఒక ఆధార్ కార్డుకి 2 వరకే మాత్రమే ఇస్తాము. దర్శనం చేసుకోని వ్యక్తికి, దర్శనం చేసుకొని టూరిస్ట్ కి 2 ఇస్తాము. ఒక ఆధార్ కార్డు మీద 2 ఇస్తాము. ఎందుకంటే ఇలా దుర్వినియోగం చేసి బ్లాక్ మార్కెట్ లో వెళ్తుంది కాబట్టి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనిలో తప్పేంటి? దీనిలో మంచి విషయమే కదా. దీనిలో నెల వరకు, నెల పొడుగు వరకు ఎవరు ఇది కరెక్ట్ గా వాళ్ళు అమ్మట్లా, మీరు అమ్ముకుంటున్నారు. భక్తులకు ఒక లడ్డు చేతిలో బట్టి మిగతా లడ్డూలు బ్లాక్ అమ్ముకోవడానికి బ్లాక్ లేకపోతే పట్టుకొని బయటకు తిరుపతి లడ్డూల మీద మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, లక్ష్మణరావు గారు, సుజాత్ గారు, అలాగే డాక్టర్